గత రెండేళ్లుగా సాగునీటి కొరతతో పూర్తి స్థాయిలో పంటలు పండించుకోలేని పరిస్థితిలో ఉన్న నెల్లూరు జిల్లా రైతులకు ఈసారి వాతావరణం సహకరించింది. వర్షాలు అధికంగా కురవడంతో ఎగువ నుంచి వరద నీరు చేరి సోమశిల, కండలేరు జలాశయాలు నీటి కళ్లను సంతరించుకున్నాయి. ఈ పరిస్థితిలో ప్రస్తుత రబీ సీజన్కు గాను సాగునీటికి ఎలాంటి కొరత ఉండదంటూ నీటిపారుదల శాఖ అధికారులు తెలియజేశారు. రబీ సీజన్కు గాను 8.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. శ్రీశైలం డ్యాంకి భారీగా వరద ప్రవాహం వచ్చి పడింది. శ్రీశైలం నుంచి నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి నీటిని భారీగా విడుదల చేస్తున్నారు. అయితే గత 2 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో పంటలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఈసారి పై ప్రాంతంలో పడుతున్న వర్షాలు ఈ ప్రాంత రైతులకి కొంత ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం సోమశిల పరిస్థితి ఎలా ఉందో సోమశిల ఎస్సీ వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు సోమశిల పరిస్థితి ఎలా ఉంది, వాటర్ నీటి పరిస్థితి? ఈ సంవత్సరం మనకు మా శ్రీశైలం నుంచి బాగా ఇన్ఫ్లోస్ బాగా వచ్చినాయి. మనకు దాదాపు 52 టీమ్స్ల వాటర్ ఇంతవరకు మనకు శ్రీశైలం నుంచి తీసుకోగలిగినాము. ఇప్పుడు మన ప్రస్తుతానికి 50 టీమ్స్ల వాటర్ స్టోరేజ్ మన సోమశిలలో ఉంది. అలాగే కండలేరు కూడా దాదాపు 10 టీమ్స్ల వాటర్ ఇచ్చినాము. నెక్స్ట్ మంత్ మనం ఐఏబీ మీటింగ్ పెట్టుకొని అన్ని కాలాలకు వాటర్ డిస్ట్రిబ్యూట్ ఎలా చేయాలి అనేది ఐఏబీలో డిసైడ్ చేసి దాని ప్రకారం వాటర్ రిలీజ్ చేస్తుంటాయి. మనకి ఈ సంవత్సరము మంచి అన్ని ఎకరాలు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాటర్ చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. సోమశిల, కండలేరు ప్రాంతాల్లో దాదాపు 8.5 లక్షల ఆయకట్టు ఉంటుంది. ఈ ఆయకట్టు అంతా కూడా మొదటి పంట ఈసారి ఈ ఉన్న నీటితో సరిపోతుంది అనేది ఆనందం ఉంది. అది ఇటువంటి పరిస్థితులు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాలెం ఎట్లా ఎంత ఫ్లో వస్తుంది సార్ మనకి? ఇప్పుడు ఈరోజు నా 14,000 క్యూసెక్ల దాకా మనకు శ్రీశైలం నుంచి సోమశిలకు వస్తున్నాయి. ఇంకా మనకు దాదాపు ఇంకా 20 డేస్ దాకా వచ్చే ఆస్కారం ఉంది. నెక్స్ట్ వచ్చే వాటర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్లో కూడా మనకు నీళ్లు ఇన్ఫ్లోస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకు అక్టోబర్ మాన్సూన్స్ మనకు జనరల్గా ఇక్కడ నెల్లూరు జిల్లాకు భారీగా వస్తాయి. అదే పరిస్థితులు ఇప్పుడు ఎంత నింపే పరిస్థితి ఉంటుంది? అదేవిధంగా ఈ పరిస్థితులలో కాలువల పరిస్థితి ఎలా ఉన్నాయి సార్? కాలువలు కూడా కొన్ని చోట్ల డీసిల్టింగ్ చేయాలని గవర్నమెంట్ కూడా పంపించాము. 2-3 రోజులు మనకు అప్రూవల్ కూడా వస్తాయి. అవి వచ్చిన ఇమీడియట్గా ఒక 10-15 డేస్లో ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉన్నాయో టేకప్ చేసేసి గేట్లు అన్నీ రెడీ చేసుకొని బాగానే పెట్టుకుంటాం, ప్రాబ్లం లేదు. సోమశిల జలాశయంలో ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంత వర్కులు జరుగుతున్నాయి, ఎంత పర్సెంటేజ్ అయినాయి? సోమశిలలో ఇప్పుడు మనకు ఆప్రాన్ వర్కులు జరుగుతుంది, ప్రోగ్రెస్లో ఉంది. అది మనకు కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 1 ఇయర్ నెక్స్ట్ ఇయర్కి అంతా కంప్లీట్ చేసేస్తాం ఇప్పుడు ఆప్రాన్ వరకు. అలాగనే టెండర్లు కూడా పిలిచినాము. మన రోప్స్ కూడా ఫైనలైజ్ అయిపోతుంది. అవి కూడా రిపేర్ చేసేసి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆ గేట్లు కూడా ఆపరేషన్ చేసేదానికి రెడీగా పెట్టుకుంటాం. ఇప్పుడు అది 2.42 crores మనకు గేట్స్కి అప్రూవల్ అయిపోయింది. డీసిల్టేషన్కి వచ్చేసి 6.4 crores ఇచ్చాం. కావలి కెనాల్ కింద, సౌత్ ఫెడర్ కెనాల్ కింద, నార్త్ ఫెడర్ కెనాల్ కింద. ఇంకా రిమైనింగ్ గేట్లకు సంబంధించినవి అవి కూడా ఇచ్చాం. మొత్తం 15 crores ఇచ్చాం మొత్తం టోటల్. అదేవిధంగా రాళ్లపాడు ప్రాజెక్టు కూడా ఉంది సార్. దానికి ఉత్తర కాలువ పరిస్థితి ఎలా ఉంది సార్? దానికి ఎంత నీటిని విడుదల చేస్తున్నారు? అది రాళ్లపాడుకు వచ్చేసి మనకి యాక్చువల్గా 150 క్యూసెక్ల దాకా ఇవ్వాలి మనం పర్ డే అక్కడ. కానీ కొంచెం మధ్యలో కొంచెం డీసిల్టేషన్ వర్క్స్ ప్రాబ్లం ఉండి అది మనం చేయలేదు. అది కంప్లీట్ అయిపోతే కనుక దానికి కూడా 100 తక్కువ లేకుండా వాటర్ ఇస్తాం. వర్షాలు వచ్చినా కానీ ఇప్పుడున్నే నీటికి ఏమైనా వర్కులు ఆగే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఆపడానికి కానీ ఎన్ని వర్కులు ఏమైనా? ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు మనకి. ఎందుకంటే వాటర్ ఎప్పుడైనా మనకు గేట్ల నుంచి వాటర్ రిలీజ్ చేస్తే అప్పుడు ఆ రోజు కొద్ది రోజులు ఆగుతుంది, కానీ మళ్ళీ తర్వాత వర్క్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈసారి పరిస్థితి చూస్తే ఈ రబీలో రైతులకి దాదాపు 8.5 లక్షల ఆయకట్టు నీరు అందించేందుకోసంగా అన్నీ కూడా అధికారులు ఏర్పాట్లు అనేవి చేశారు. జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకంగా సమీక్షలు కూడా ఇక్కడ నిర్వహించి రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈసారి రబీ పంటకి నీటిని అందించాలనేది ఈ సోమశిల, కండలేరు రైతాంగానికి ఆయకట్టుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న రైతులందరూ కూడా ఇది శుభవార్త అని చెప్పాలి. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.